వెల్కమ్ టు 9 వైబ్స్. రాష్ట్రంలో ముఖ్యమంత్రి తర్వాతి స్థానం ఎవరిది? సాధారణంగా ఉప ముఖ్యమంత్రిని నెంబర్ 2గా పరిగణిస్తారు. ఆ పదవిలో ఎవరు లేకపోతే హోంశాఖ మంత్రి గాని సీనియర్ మంత్రి గాని రేస్లో ఉంటారు. ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రిగా మల్లు బట్టి విక్రమార్క వ్యవహరిస్తున్నారు. రాష్ట్ర కేబినెట్లో తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిల్ల శ్రీధర్ బాబు, కొండా సురేఖ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జూపల్లి కృష్ణారావు లాంటి సీనియర్ మంత్రులు ఉన్నారు. వీరికి ఉమ్మడి రాష్ట్రంలో మంత్రులుగా పనిచేసిన అనుభవం ఉన్నది. కానీ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాత్రం రాష్ట్రంలో తానే ముఖ్యమంత్రి తర్వాతి అంతటి పవర్ఫుల్ మంత్రిని అని చెప్పుకోవడం హాట్ టాపిక్ గా మారింది. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు, ఆయన తీరుపై ఇతర మంత్రులు అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికై మొదటిసారి మంత్రి పదవి చేపట్టిన వ్యక్తి తానే అంతా అన్నట్టుగా వ్యవహరిస్తున్నాడంటూ పలువురు జీర్ణించుకోలేకపోతున్నారు. ఒక్కసారి మంత్రి అయిన వాళ్లే తనది ముఖ్యమైన శాఖ అని, ముఖ్యమంత్రి తర్వాత స్థానంలో ఉండే శాఖ అని చెప్పుకోవడం ఏమిటని అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఖమ్మంలో జరిగిన ఒక కార్యక్రమంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ, ఇందిరమ్మ రాజ్యం మీ దయతో ఉన్నది. ఈ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి తర్వాతి స్థానంలో మీ అందరి దీవెనలతో రెవెన్యూ మంత్రిగా నేను ఉన్నాను. నా గురించి మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒక మాట ఇస్తే తప్పే వ్యక్తిని కాను అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఖమ్మం జిల్లా నుంచే 3 మంత్రులు ఉన్నారు. వీరిలో బట్టి ఉప ముఖ్యమంత్రిగా, తుమ్మల వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. అయితే పొంగులేటి మాత్రం ఖమ్మం జిల్లాలో జరిగే సమావేశాల్లో రాష్ట్ర మంత్రివర్గంలో తానే నెంబర్ 2 అని చెప్పుకోవడం వివాదాస్పదమవుతున్నది. బహిరంగ సభల్లో కూడా ఇలాగే చెప్తుండడంపై అధికారులు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సతీమణి నందితో జిల్లాలో పలువురు పారాచూట్ నేతలు ఉన్నారని, వారికి మంత్రి పదవులు చాలవని వ్యాఖ్యానించారు. ఆమె పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని, తుమ్మల నాగేశ్వరరావును ఉద్దేశించి మాట్లాడారని పార్టీ కోడై కూస్తున్నది. స్టే ట్యూన్ టు 9 వైబ్స్.